హలో ఎవ్రీవన్. ఈ సిరీస్లో మనము ఐసీటీ కాన్సెప్ట్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ సిరీస్ అనేది బోత్ బిగినర్స్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్డ్ ట్రేడర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు మళ్ళీ రిఫర్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ట్రేడింగ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క లాజిక్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తుంటారు. కొంతమంది బేసిక్ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తుంటారు, కొంతమంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అండ్ కొంతమంది సప్లై అండ్ డిమాండ్, అండ్ ఇంకొంతమంది కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకొని ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళు ఎస్ఎంసి ఐసీటీ కాన్సెప్ట్స్ని నేర్చుకొని ట్రేడ్ చేస్తుంటారు. సో ఇప్పుడు మీరు ప్రెజెంట్ ట్రేడ్ చేసే లాజిక్ అనేది మీకు వర్క్ అవుతుంది, మీరు ప్రాఫిటబుల్గానే ఉన్నారు అనుకుంటే మీరు ఎలాంటి కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ కూడా మీరు చూడాల్సిన అవసరం అయితే లేదు. మీ లాజిక్నే ఫాలో అవ్వండి. ఎవరైతే నేను కొత్తగా ట్రేడింగ్లోకి వస్తున్నాను, సో కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు, ఎవరైతే నా ట్రేడింగ్ ఇంకొంచెం అప్గ్రేడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు, ఎవరైతే నేను కంటిన్యూస్గా లాస్ చేస్తున్నాను, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ సిరీస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కొంతమందికి డౌట్ రావచ్చు, ఈ ఐసీటీ కాన్సెప్ట్స్ అనేటివి ఎందుకు నేర్చుకోవాలనేసి. సో బేసిక్ ప్రైస్ యాక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రేడర్స్తో కంపేర్ చేస్తే ఈ ఐసీటీ కాన్సెప్ట్స్లో మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లాజిక్ అనేది కొంచెం కన్విన్సింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఐసీటీ అనేది ఒక స్ట్రక్చర్ బేస్డ్ ఒక ఫ్రేమ్వర్క్ లాగా ఉంటుంది. సో ఈ ఐసీటీ కాన్సెప్ట్స్లో మనకి బేసిక్ ప్రైస్ యాక్షన్, మార్కెట్ స్ట్రక్చర్ అండ్ టైమ్ బేస్డ్ అనాలిసిస్తో హై ప్రాబబిలిటీ సెటప్ ఎలా తీసుకోవాలనే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. బేసిక్గా ఈ ఐసీటీ యొక్క కోర్ కాన్సెప్ట్ ఏంటంటే, మనలాంటి రీటైల్ ట్రేడర్స్ మార్కెట్ని పెద్దగా మూవ్ చేయలేరు. ఈ మార్కెట్ని ఎవరు మూవ్ చేస్తారంటే హెడ్జ్ ఫండ్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బ్యాంక్స్, వీళ్ళు ఈ మార్కెట్ని మూవ్ చేస్తారు. మనము మార్కెట్కి అగైనెస్ట్గా ఫైట్ చేయడం కంటే వీళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు ఆ డైరెక్షన్ కానీ మనం ఫైండ్ చేయగలిగితే మనం కూడా అదే డైరెక్షన్లో ట్రేడ్ తీసుకుంటే మనం కూడా ప్రాఫిటబుల్గా ఉంటాము. సో దానికోసం క్రియేట్ అయిందే ఈ హోల్ ఐసీటీ ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ అనేటివి. మీరు బిగినింగ్ ఫేస్లో దాని గురించి ఫోకస్ చేయబాకండి, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అనేటివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఐసీటీలో మనకి థౌజండ్స్ ఆఫ్ అవర్స్ ఆఫ్ కంటెంట్స్ అయితే ఉన్నాయి. సో మీరు అన్నీ నేర్చుకోవాలంటే అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు జస్ట్ 1 or 2 నేర్చుకొని దాంట్లో మీరు మాస్టర్ అయినా చాలు, ఈజీగా మీరు ప్రాఫిటబుల్ అవ్వచ్చు. సో మీరు అన్నీ నేర్చుకోవడానికి ట్రై చేస్తారంటే ఏమవుతుందంటే మీకు ఓవర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఓవర్ కాంప్లికేట్ అయిపోతుంది. ఫ్యూ టాపిక్స్ నేర్చుకోండి, దాన్ని మీరు మాస్టర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫైనల్గా మీకు ఏదైనా ఒక కాన్సెప్ట్ అనేది అర్థం కాలేదు, ఎన్నిసార్లు చూసినా అది అర్థం కాలేదంటే మీరు ఫోర్స్ చేయబాకండి, ఆ కాన్సెప్ట్ని వదిలేసేయండి. వేరే ఏదైనా కాన్సెప్ట్ అనేది మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి కాన్సెప్ట్కి ఒక లెర్నింగ్ కర్వ్ అనేది ఉంటుంది. సో మీరు నేర్చుకున్న వెంటనే మీకు అది ప్రాఫిట్స్ అనేది ఇవ్వదు. సో దాన్ని మీరు కన్సిస్టెంట్గా మీరు మార్కెట్లో అప్లై చేయగలగాలి. సో దాంట్లో మీరు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారో దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళినప్పుడే అది ఓవరాల్గా లాంగ్ టర్మ్లో మీకు ప్రాఫిటబుల్గా ఉంటుంది. వెరాజ్ మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకొని దాన్ని ట్రై చేసి అది ఫెయిల్ అయిందనేసి ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకొని అది ట్రై చేసి అది ఫెయిల్ అయిందని ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకొని అది ట్రై చేసి ఈ విధంగా మీరు వెళ్తూ ఉన్నారంటే అదే సైకిల్లోనే మీరు ఉంటారు. ఎప్పటికీ మీరు ప్రాఫిటబుల్ అవ్వలేరు. ఓకేనా? సో బెటర్ మీరు ఏంటంటే, మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారంటే దాన్ని మీరు మాస్టర్ చేయడానికి ట్రై చేయండి, కానీ మళ్ళీ కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయబాకండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనము ఆర్డర్ బ్లాక్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. బై గైస్.